నిజంగా ఆయన 1924లో సంపద సృష్టించి ఉంటే ఎందుకు 2019-24లో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచవలసినటువంటి పరిస్థితి వచ్చింది? డైరెక్ట్ క్వశ్చన్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు విద్యుత్ లోటులో ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 14-19లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి మిగులు విద్యుత్తుగా ఆ రోజు మేము 19కి మార్చి 5 సంవత్సరాల్లో మేము ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజల మీద భారం వేయకుండా 24x7 ఆ రోజు మేము విద్యుత్తును అందించాం. మీకు తెలుసు, మాకు తెలుసు. మరి నువ్వు 19-24లో నువ్వు సంపద సృష్టించినట్లయితే మిగులు విద్యుత్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా ఎందుకు మరి నువ్వు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు? 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాదు, ఏదైతే ట్రూ అప్ ఛార్జీలు గాని ఏదైతే సర్ ఛార్జీలు పేరు చెప్పి ఎందుకు నువ్వు 5 సంవత్సరాలు పేద తరగతి మధ్యతరగతి వర్గాలు నడ్డి విరిచావు? ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్, నువ్వు 19-24లో నువ్వు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి కూడా, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏదైతే డిస్కమ్స్ ఉన్నాయో మరి వాళ్ళకు కూడా నువ్వు పెట్టినటువంటి అప్పులు ఏదైతే దగ్గర 18,000 కోట్లు నీ అప్పులు కూడా ఈ రోజు ఇంకా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. అంటే నీ వారసత్వంగా నువ్వు నిజంగా సంపద సృష్టించుంటే ఆ సంపదని వేళ ప్రజలకు మేము డిస్ట్రిబ్యూట్ చేసి ఉండేవాళ్ళం. కానీ నువ్వు సృష్టించింది అప్పులు సృష్టించావు. 18,000 కోట్లు ఈ రోజు డిస్కమ్లకు అప్పులు పెట్టావు. అందుకే మొన్న మొదటి విడతగా 5,000 కోట్ల రూపాయలు, మళ్ళీ రెండో విడత మూడో విడత కూడా ఇంకా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి నీ అప్పులు. అంటే నీ వారసత్వంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది అప్పులు. ఇంత క్లియర్ గా మరి అందుకనే నేను చెప్పాను, అబద్ధాల బ్రతుకరి జగన్మోహన్ రెడ్డి అంటే అబద్ధాల బ్రతుకు. ఇటువంటి అబద్ధాలకి అసత్యాలకి ఎక్కడైనా ప్రపంచంలో పేటెంట్ హక్కు కేర్ ఆఫ్ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలను అసత్యాలను కూడా అలవోకగా మాట్లాడేటువంటి శక్తి ఆయనకి మాత్రం ఉంది, ఈ ప్రపంచంలో ఇంకెవరికి లేదు.